మనం గమనించాల్సింది ఏంటంటే వేరు వేరు వ్యక్తులు వేరు వేరు అవసరాలతో భగవంతుడిని ప్రార్థిస్తుంటారు. అసలు ఎన్ని అవసరాలు ఉన్నాయి లోకంలో అంటే మూడు అవసరాలు ఉన్నాయి. కొంతమంది ఆహారం లేక ఇబ్బంది పడతారు. ఆహారం లేకపోవడం డబ్బు లేకపోవడం అని అర్థం. దాన్నే దారిద్ర్యం అని అంటారు. మరికొంతమంది ఆహారం ఉన్నా అనుభవించడానికి తగిన ఆరోగ్యం లేక ఇబ్బంది పడుతుంటారు. ఆ ఇబ్బంది వల్ల ఉండి కూడా ప్రయోజనం లేని పరిస్థితి. మరో రకం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమిటి అంటే ఆహారం ఉంది, ఆరోగ్యం ఉంది, కానీ చుట్టూ ఉండే వ్యక్తులతో అనుకూలత లేదు. అందుకని కోపగించి తినడం మానేస్తారు. లేదా ఆ రకమైనటువంటి అవకాశాన్ని కల్పించుకోకుండా ఉంటారు. లేదా తిన్నదాని వలన వచ్చే ఆనందాన్ని పొందకుండా ఉంటారు. ఎందుకని అంటే ఉదాహరణకి పంచభక్ష పరిమాణాలతో భోజనం పెడుతూ వాళ్ళు తిడుతున్నారనుకోండి, తింటుంటే అది ఆనందాన్ని ఇవ్వదు. కాబట్టి అంటే ఈ మూడు తప్ప నాలుగో సమస్య లేదు. అంటే ఏమిటి? డబ్బు లేకపోవడం, ఆరోగ్యం లేకపోవడం, చుట్టూ ఉండే వ్యక్తులతో అనుకూలత లేకపోవడం. నాలుగో సమస్య ఏముంది? అసలు ఏది లేదు. అయితే ఇక్కడ దత్తాత్రేయుడిని మనం ప్రార్థన చేసేటప్పుడు ఏ రకమైనటువంటి విధంగా ప్రార్థన చేయాలి అంటే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుందని అనుకున్నాం కదా. ఆ పరిష్కారం అనేటువంటిది లోపల నుంచే రావాలని కూడా అనుకున్నాం కదా. అలా సమస్యలో ఉన్నటువంటి వ్యక్తి లోపల నుంచే ఈ మూడు సమస్యలకు పరిష్కారాన్ని సాధించుకోవడానికి సరైన నిర్ణయాత్మకమైన శక్తి కావాలి, వివేకం కావాలి, సరైన ఆలోచన కావాలి. ఇవి రావాలంటే ఏం చేయాలి? మనము మనపై బాధ్యత వేసుకున్నప్పుడు దానివల్ల వచ్చేటువంటి కష్ట సుఖాలకు మనమే బాధ్యులం అవుతాం. అదే భగవంతునిపై భారం వేసినప్పుడు ఏమవుతుంది? మనకు ఏ ఆలోచన ఇచ్చినట్లయితే సమస్యకు పరిష్కారం సులభంగా లభిస్తుందో, వ్యక్తి ఆనందాన్ని నుంచి పడిపోడు, అటువంటి ఆలోచనను ఆయన ప్రసాదించే అవకాశం ఉంది. మనం ఈ గురువుగా ఆయన చేసేటువంటి పని కానీ ఆయన్ని మనం స్మరించడం ద్వారా లోపల నుంచి సమస్యకు పరిష్కారం రావాలంటే కానీ ఏమవుతుంది? ఆయనపై ముందు భారం వేయడం అవసరం అవుతుంది. అందుకనే మన అర్జునుడు కూడా భగవద్గీతలో ఏమంటాడంటే శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం, నిన్ను శరణ పెడుతున్నాను నేను, నాకు శాసించు, ఏం చేయాలో నువ్వే శాసించు అని అడుగుతాడు. అలాగే మనకి ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య, మేలైన వాటినే కోరేటి వాణిగా నా బుర్రలో నీవు బజ్జుండవయ్య అంటే ఆ గణపతిని మన ఆలోచనలోనే శయనించినట్లయితే మన ఆలోచనను నియంత్రించేటువంటి వాడుగా ఉంటాడు. తద్వారా మనకు ఏ పని చేస్తే మంచిదో ఆ రకమైన ఆలోచన వచ్చేట్లా చేయగలుగుతాడు, తొందరపాటు లేకుండా. అలాగా దత్తాత్రేయునికి సంబంధించి మంత్రం ఏమిటి అంటే శ్రీదత్త శరణం మమ, శ్రీదత్త శరణం మమ అనే మంత్రానికి జపించుకున్నట్లయితే ఆయనే నాకు శరణు అని చెప్పి ఆయనపై మన బాధ్యతలన్నీ ఉంచేసినట్టుగా అవుతుంది. అప్పుడు ఆయన మనలోని వివేకాన్ని ప్రేరేపించి మనం సరైన నిర్ణయం తీసుకునేలా చేయగలుగుతాడు. దీని పరిష్కారం ఎలాగా అంటే మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినా, ఒక ఇబ్బంది కలుగుతున్నా ఆ సమయంలో శ్రీదత్త శరణం మమ, శ్రీదత్త శరణం మమ అని ఒక 108 సార్లు మనస్సులో ఆ రూపాన్ని భావన చేస్తూ ఆయన కాళ్ళు పట్టుకుంటే ఏమిటవుతుంది అంటే మనకు ఏదైతే ఆలోచన రావాలో ఆ ఆలోచన ఆయన ప్రేరేపిస్తాడు. దాంతో ఈ 3 రకాల సమస్యలని అధిగమించేటువంటి శక్తి మనకు ఏర్పడుతుంది. ఇది ఒక రూపం. కానీ ఈ రూపాన్ని అవగాహన చేసుకునేటువంటి వ్యక్తులకు సంబంధించి ఉంటుంటుంది సామాన్యంగా. ఉదాహరణకి అశ్వత్థామ హతః అన్నాడు ఎవరు? ధర్మరాజు. అంటే అశ్వత్థామ మరణించాడని అర్థం. అశ్వత్థామ మరణించాడంటే అబద్ధం అవుతుంది కదా. నేను కుంజరహ అని కూడా అన్నాడు. అంటే ఆ అశ్వత్థామ అనేటువంటిది వ్యక్తి కాదు, ఏనుగు అని.
అయితే ఈ అశ్వత్థామ హతః అనేటువంటి మాటని విన్నటువంటి ద్రోణాచార్యుడు అశ్వత్థామే మరణించాడు అనుకుని ఆయన ఆయుధాలు విడిచిపెట్టేశాడు. అంటే విన్నవాడిని బట్టి కదా. అలాగా దత్తాత్రేయ శ్రీదత్త శరణమమ అనేటువంటి మంత్రాన్ని మనం ఉపదేశం చేసినా వాళ్ళకి మిగిలినటువంటి సమస్యల్లో ఇది పనికొస్తుంది అనే విషయం తెలియాలి కదా. అందుకని స్మర్తృగామి స్వనోవతు అనో మంత్రం ఉంది. అంటే ఆ దత్తాత్రేయ నమస్తుభ్యం స్మర్తృగామి స్వనోవతు అంటే దత్తాత్రేయకి నమస్కారం, ఆయన ఎవరైతే స్మరించారో వాళ్ళందరికీ కూడా రక్షకుడుగా వచ్చేస్తుంటాడు. అంటే ఆయన రక్షణ కోసం వచ్చేస్తున్నాడు అనే భావన చేస్తే మరికొంతమందికి సంతృప్తిగా ఉండవచ్చు. అందుకని స్మర్తృగామి సనోవతు దీన్ని కూడా వినియోగించుకోవచ్చు. అలా మనం ఆయన మంత్రాలను బాగా వాడుకోవచ్చు.